బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రధాని మోడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేశారు. కాల్ చేసి ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ప్రధాని మోడీ సీఎం రేవంత్ ని ఆరా తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరపున సహాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేయడం జరిగింది. అలాగే ఆ ప్రమాదానికి సంబంధించి ఆరా తీశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కూడా చేపడతామని చెప్పారు. అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటుందని ప్రధాని మోడీ సీఎం రేవంత్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రధాని మోడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేశారు. కాల్ చేసి ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా సీఎం రేవంత్ ప్రధాని మోడీకి తెలపడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చారి ఫోన్లో అందిస్తారు. చారి, ఎస్ఎల్బీసీ టన్నెల్ కు సంబంధించినటువంటి ప్రమాదం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నిటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి సహాయక చర్యలు కావచ్చు, ప్రభుత్వం నుంచి చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి వివరించారు. అందులో 8 మంది చిక్కుకున్నారని, వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సీఎం మోడీకి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీటితో పాటుగా అక్కడ ప్రభుత్వం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మంత్రులు జూపల్లి ఇద్దరు కూడా ఈ సహాయక చర్యలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నట్టు, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి వివరించారు. అయితే మోడీ కూడా అదే జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అవసరం ఉంటే పంపించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. సంఘటనకు సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రధాని మోడీ సీఎం రేవంత్ కి కాల్ చేశారు. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధాని మోడీ సీఎం రేవంత్ కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ ఈ ప్రమాదానికి సంబంధించి అన్ని వివరాలు ప్రధానికి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కూడా అందిస్తామని ప్రధాని మోడీ సీఎం రేవంత్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది.